నేటి వార్తలకు స్వాగతం. అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసి 12 లక్షల రూపాయల విలువ గల 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలం లింగాపూర్ గ్రామ వాసి డ్రైవర్గా పనిచేస్తున్న సాయం స్వామి, తిర్యాని మండలంలోని ఎదులపాడులో కారు డ్రైవర్గా పనిచేస్తున్న ప్రసాద్ కుమార్ అలియాస్ ఆత్రం వినోద్ ఇరువురు ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారని డీసీపీ తెలిపారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్తో పాటు జగిత్యాల, కరీంనగర్, కొరుట్ల, సిసిసి, రామకృష్ణాపూర్, గోదావరికని పోలీస్ స్టేషన్ల పరిధిలో 30 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లుగా విచారణలో వెల్లడైనట్లు ఆయన వివరించారు. కరోనా లాక్డౌన్ సమయంలో సోయం స్వామి, ఆత్రం ప్రశాంత్ కుమార్ ఇరువురు విలాసాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాలను దొంగిలించడం అలవర్చుకున్నారని ఆయన తెలిపారు. దొంగిలించిన వాహనాలను మారుమూల గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వాటితో జలసాలు చేసేవారని ఆయన చెప్పారు. మంచిర్యాలలో వాహనాల తనిఖీ సందర్భంగా ఐబీ చౌరస్తాలో అనుమానాస్పదంగా పారిపోతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్ర వాహనాలను దొంగిలించే దొంగలుగా అంగీకరించారని ఆయన తెలిపారు. ఈ మేరకు నిందితుల నుంచి 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేశామని ఆయన తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో కీలక భూమిక పోషించిన పోలీసుల బృందాన్ని డీసీపీ అభినందిస్తూ నగదు రివార్డును అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్, సిఐ ముత్తలింగయ్య, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి మంచిర్యాల టౌన్లో 2 వీలర్స్ దొంగతనాలు అవుతున్నాయి. ఆ కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఎఫ్ఐఆర్లు చేసి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇక్కడ మంచిర్యాల సిసిఎస్, మరి మంచిర్యాల టౌన్ పోలీసు, ఇక్కడ మంచిర్యాల ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీని మీద ఒక నెల రోజుల నుంచి వర్కౌట్ చేస్తే ఒక మంచి క్లూ దొరికింది. ఒక ప్లేస్లో దొంగతనం అయ్యేటప్పుడు అక్కడున్న వేరే క్లూ తోటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే దగ్గర 30 మోటార్ సైకిల్స్ రికవరీ అయినాయి. ఎక్కువ మోటార్ సైకిల్ కూడా ఇవన్నీ మంచిర్యాల టౌను మరియు జగిత్యాల ఏరియాలో దొంగతనమైన మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా సిస్టమేటిక్గా వాళ్ళని ఇంటరాక్షన్ చేసి, అయితే ఆ వ్యక్తి దొరికిన తర్వాత సోయం స్వామి, ఆత్రం ప్రశాంత్. సోయం స్వామిదేమో ఇక్కడ మన దండపల్లి మండలము, లింగాపూర్ గ్రామము, ఆత్రం ప్రశాంత్ కుమార్దేమో తిర్యాని మండలం. వీళ్ళ ఇద్దరిని కూడా ఇంటరాక్షన్ చేస్తే టోటల్గా 30 బండ్లు దొరికినాయి. వాటిలో 28 మోటార్ సైకిల్స్ ఐడెంటిఫై అయినాయి, అంటే ఎఫ్ఐఆర్లు అయినాయి అన్నీ కూడా. వాటన్నిటి మీద కూడా రికవరీ చేసినాం. దాదాపు ఒక 12 lakhs ప్రాపర్టీ ఈరోజు మనం మొత్తం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ ద్వారా నేను పబ్లిక్ కూడా కోరేది ఏంటంటే, చాలామంది ఏదైనా బండి అమ్మటానికి వస్తే పేపర్ లేకపోయినా తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది దాన్ని కూడా మీరు ఏదైనా ఉంటే ప్రాపర్గా ఎవరైనా ఆర్సీ బుక్, తర్వాత ఎవరైనా ఓనర్ కొంటేనే అమ్మితేనే బండి కొనాలా. ఎవరైనా ఇట్లాంటి పిల్లలు ఎవరైనా తీసుకొచ్చినా కూడా అట్లాంటి బండిని కొని ఎంకరేజ్మెంట్ చేయొద్దని నేను కోరుతున్నాను. నేను తర్వాత ఇట్లనే మేము చాలా చూస్తున్నాం. కొంతమంది ఎంత అమాయకులైనా సరే బండి కనుక దొంగ బండి కొంటే వాళ్ళ మీద ఇతర రిసీవర్ పెట్టి వాళ్ళ మీద 411లో కూడా కేసులు బుక్ చేస్తాము. పబ్లిక్ దీన్ని గుర్తించాలా. బండి దొరుకుతుంది కానీ 10,000 రూపాయలకి 50,000 రూపాయల బండి 20,000కి వస్తుందని దాని కాగితాలు లేకపోయినా కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది దీన్ని ఈరోజు ఈ 30 బండ్లను కూడా సీజ్ చేసినందుకు దీంట్లో మెయిన్ సిసిఎస్ డిఎస్పీ గారు, తర్వాత మా ముత్తులింగ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టరు, తర్వాత సిసిఎస్ సిబ్బంది, తర్వాత మంచిర్యాల టౌన్ సిబ్బంది కూడా దీంట్లో ప్రముఖ పాత్ర వహించినారు. వాళ్ళందరినీ కూడా మన సిపి గారు అభినందించినారు. వీళ్ళందరూ కూడా రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 బండ్లు అంటే దాదాపు 12 lakhs రూపీస్ ప్రాపర్టీ ఇది. దీన్ని చేసినందుకు కూడా చాలా డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు కూడా అప్రిషియేట్ చేసినారు. నేను కూడా వాళ్ళని నా తరపు నుంచి మంచిర్యాల డీసీపీ మా తరపు నుంచి కూడా మేము వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. వాళ్ళకి సూటబుల్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ముసాయిదా ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు నేషనల్ అడక్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో కీలకమైన విద్యుత్ సవరణ బిల్లులకు ఆమోదం తెలపడం హేయమైన చర్యగా వారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించే బిల్లులను తీసుకురావడంతో పాటు 7 రకాల బిల్లులను ఆమోదం తెలపడం జరిగిందని, దీన్ని దేశంలో అనేక బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. దేశానికి విద్యుత్ అందిస్తున్న సంస్థ ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేసి పబ్లిక్ సెక్టార్స్ను కాపాడాలని కోరారు. ఈరోజు విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారి కార్యాలయం లోపల లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మనకు విద్యుత్ ప్రైవేటైజేషన్ బిల్లు పాస్ చేయాలన్నటువంటి ఈ ప్రయత్నం చేస్తున్నది. ఇది 2020లో మొదలైనది. ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్కి సంబంధించిన బిల్లు ప్రిపరేషను, ఆ డ్రాఫ్ట్ బిల్లు, తర్వాత ప్రజల ఒపీనియన్ కూడా అంతా కోవిడ్ మూమెంట్లో తీసుకోవడం జరిగింది. అసలు ప్రజలకే తెలియకుండా ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు తెలియకుండా, మన ఎమ్మెల్యేలకు తెలియకుండా ఈ బిల్లు మూవ్ చేస్తున్నారు. దీనికి మనం వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్ అయితే ఉందో, మన 3 తారీఖు నుంచి 8 తారీఖు దాకా జంతర్ మంతర్ వద్ద ఒక దేశవ్యాప్తంగా ఒక గుంపులుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళి తమ యొక్క నిరసనను తెలియజేసినాయి. ఆ విధంగా ఈ బిల్లును మేము ముక్తకంఠంతో భారతదేశంలో ఇది ఏకపక్షమైన బిల్లు, ప్రజా వ్యతిరేకమైన బిల్లు, తర్వాత ఉద్యోగ వ్యతిరేకమైన బిల్లు. ఈ బిల్లును మేము ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును మేము ఆల్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఎంప్లాయీస్ నుంచి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇది ఒక్క ఉద్యోగులకే వ్యతిరేకమైనటువంటి బిల్లు కాదు, ఇది ప్రజలకు కూడా వ్యతిరేకమైన బిల్లు. రేపు ప్రభుత్వము రేపటి దశలోపట ఈరోజు మన భారతదేశం లోపట మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అగ్రికల్చర్కు, రైతులకు ఒక ఫ్రీ కరెంట్ 24 hours ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. మనం ఎందుకు ఇస్తున్నామని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం ఈ ఫ్రీ కరెంట్ అని ఆలోచించుకున్నట్టయితే, మన దగ్గర ఉన్నటువంటి ఫ్రీ కరెంటు ఈరోజు మన రాష్ట్రంలో ఏదైతే కరెంటు ప్రొడక్షన్ అంతా కూడా మన రాష్ట్ర పరిధి లోపట్నే, మన రాష్ట్రం యొక్క అధికారం లోపట్నే మనకు ఉంది. మన పవర్ డిస్పాచ్ మనకున్నది, మన లోడ్ డిస్పాచ్ మనకున్నది. ఉండడం వల్ల ఈరోజు మన రైతులకు మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. రైతులు మనకు కావాల్సిన ఆహార పదార్థాలు పండిస్తారు. రేపటి ఈరోజు మనము వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత 6-7 సంవత్సరాల లోపల ఈరోజు మనం అగ్రికల్చర్లో చాలా ఉన్నతి సాధించినాం. ఎందుకు సాధించినామని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంతకుముందు లేని ఉన్నతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందని మనం ఆలోచించుకున్నట్టయితే, మనకు ఆ రోజు మన చెరువులలో నీళ్లు లేవు, మన డ్యాములలో నీళ్లు లేవు. ఈరోజు వర్షం రావడం వల్ల చెరువులలో, డ్యాములలో నీళ్ళు వచ్చినాయి. అయితే గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం అంతకు ముందే శ్రమ కోర్చి, కష్ట నష్టాలు కోర్చి, డబ్బులు కోర్చి మన రైతులందరూ బోరు బావులు తవ్వుకున్నారు. ఈరోజు బోరు బావుల నీళ్లు పైకొచ్చిన నీళ్లను ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి లంచ్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో విద్యుత్ సంస్కరణల అన్న బిల్లును పెట్టి మరి ప్రజల జీవన గమనాన్ని శాసించేటువంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఒక దురుద్దేశంతో ఒక సంస్కరణ బిల్లును తీసుకొస్తుంది. ఈ సంస్కరణ బిల్లుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు దీన్ని దారాదత్తం చేసి దీన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేటువంటి చక్కటి సంక్షేమ పథకాలలో మరి దేశ అభివృద్ధిలో మరి భాగమైనటువంటి ఈ విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేసినట్టయితే దేశము ముందుగా అభివృద్ధి పదంలో కాకుండా తిరోగమన దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. మరి ఈరోజు ఏదైతే ఈ ప్రైవేట్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలైన ఆదానీలకు, అంబానీలకు, రిలయన్స్ సంస్థలకు ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వము ముఖ్య ఉద్దేశము. మరి ఆనాడు దేశంలో అభివృద్ధి కోసము దేశంలో ఎన్నో పారిశ్రామిక రంగాలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ప్రభుత్వ రంగంలో స్థాపించి ఏది కూడు గూడు నీడ అనే ఒక ఉద్దేశం, ఒక చక్కటి నినాదాన్ని తీసుకొచ్చి దేశంలో సంపద సృష్టి దిశగా కార్మిక రంగానికి, కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆనాడు ఉన్న ప్రభుత్వాలు మరి ఏదైతే ప్రభుత్వ రంగం స్థాపించడం జరిగింది. మరి గత 50 సంవత్సరాల తర్వాత దేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న కార్మిక సంఘాలను అందరినీ పక్కకు పెట్టి మరి ఎవరి ఉద్దేశం కూడా తీసుకోకుండా మరి ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే బిఎస్ఎన్ఎల్లో
ఏదైతే చక్కటి ఓ రోజు టెలిఫోన్ కావాలంటే విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ పెట్టేసి ఈ విధంగా ఎల్ఐసిని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నిటిని కూడా ఈరోజు ప్రైవేట్ దిశ కారణంగా తీసుకుపోతున్నారు. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి భంగపాటు, దీనికి గొడ్డలి పెట్టండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము పునరాలోచించి ఈ ఏదైతే ప్రైవేట్ విద్యీకరణ బిల్లును తీసుకొస్తుందో దాన్ని వెంబడి ఉపసంహరించుకోవాలి. దీంతో ఈ బిల్లులో భాగంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకైతే పారిశ్రామిక రంగాలు కూడా కుంటుపడే పరిస్థితి ఉంది. ఈనాడు ఏదైతే సబ్సిడీ ధరలలో మనం విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా సబ్సిడీతో ఉచిత విద్యుత్ అనే కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేపడుతున్నాం. అది కూడా అందరికీ కూడా మరి చాలా దుర్భర పరిస్థితుల్లో మీటర్లు పెట్టి వాళ్ళ దగ్గర కూడా రైతుల వాళ్ళ వెన్నుముక ఎరగాల్సిన పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఈ మంచిర్యాల జిల్లా ఏదైతే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని యూనియన్ అధ్యక్షుడు వై గట్టయ్య ప్రారంభించారు. దీక్షా శిబిరంలో గట్టయ్యతో పాటు ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని 2 రోజుల దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. కార్మికులకు 2020-2021 సంవత్సరం సంస్థ లాభాల్లో 35% వాటా ఇవ్వాలని, కార్మికులకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు చెల్లించాలన్నారు. కార్మికులకు చెల్లిస్తున్న అలవెన్సులపై ఆదాయపు పన్ను రద్దు చేయాలని, మున్సిపాలిటీ పరిధిలోని కార్మికులకు 10% ఇంటి వద్దే చెల్లించాలన్నారు. కార్మికుల సీఎంపీఎఫ్ వడ్డీ రేటు 8.5% లెక్కించి కార్మికులు సీఎంపీఎఫ్ చీటీలు ఇవ్వాలని కోరారు. అండర్ గ్రౌండ్ మెడికల్ అన్ఫిట్ అయ్యే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లకు ఉపరితలంలో సూటబుల్ జాబ్ కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త గనులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కొమరయ్య, కొట్టె కిషన్ రావు, ఫిట్ కార్యదర్శులు సంగం సదానందం, మహేష్, సారయ్య, రాచర్ల చంద్రమోహన్, నరసింగారావు, బండారి సదయ్య, మల్లేష్, సుధాకర్, రెడ్డి నాయక్, ప్రతాప్, రెడ్డి రాములు, హేమచందర్రావు, కోడారి రాజన్న, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు అనేకం పెండింగ్ ఉన్నాయి. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి లాభాలు తీసుకొస్తే వేలాది కోట్ల రూపాయల సింగరేణి డబ్బుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తా ఉన్నారు. కార్మికుల మీద పనిభారం పెంచుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పెంచి పర్మనెంట్ కార్మికులను తగ్గిస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ బాయ్ అనేది రాలేదు. ఉన్న అండర్ గ్రౌండ్ బాయ్లు కూడా క్లోజ్ చేసి ఓపెన్ కాస్టులు చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కోల్ ఇండియాలో హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలని అగ్రిమెంట్ జరిగినా సింగరేణిలో ఇవ్వటం లేదు. కంపెనీకి లాభాలు ఎంత వచ్చినాయో ఇంతవరకు ప్రకటిస్తలేరు. కాబట్టి సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గియాలి, ఆర్థిక దోపిడీని అరికట్టాలి, అవినీతి అరికట్టాలి. అదేవిధంగా కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని, కొత్త అండర్ గ్రౌండ్ బావులు తీసుకురావాలని, అట్లాగే కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి 30% వాటా ఇవ్వాలని, శ్రీరాంపూర్ ప్రాంతంలో వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం 2018 ఆగస్టు నెల నుంచి 10% ఇంటి కిరాయి కట్టియాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 2% మాత్రమే కడతా ఉన్నారు. దీనిపైన గతంలో 30 రోజులు నిరాదీక్ష చేసినప్పుడు సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం నుంచి కమిటీ వచ్చి పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇవాళ గుర్తింపు సంఘం కుట్రతోటి ఇవాళ ఏఐటీసీ పోరాడితే వచ్చిందనేది వస్తుంది. కాబట్టి దీన్ని రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ననే సింగరేణిలో ఒక ఓర్మెన్ని అన్ఫిట్ చేస్తే సర్ఫేస్ జనరల్ మద్దూరు ఇస్తే ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని చోట్ల నల్ల బ్యాడ్జీతో నిరసన తెలియపరిచాం.
జనరల్ మేనేజర్లకు మెమోరాండాలు ఇచ్చాం. 6వ తారీఖు నాడు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు నిరాహార దీక్ష చేశాం. సింగరేణి యాజమాన్యానికి అర్థమైంది ఈ పోరాటం ఉధృతమైందని తెలుసుకొని ఆ యొక్క ఓవర్మెన్ని పిలిపించి నీకు సర్ఫేస్లో ఓవర్మెన్ ఇస్తామని ఇచ్చారు. ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేయడం కొరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు ఈ రోజు నుంచి 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కళ్ళు తెరిచి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే మంచిదే. లేకపోతే ఈ తొత్తు యూనియన్కి యాజమాన్యానికి కార్మిక వర్గమే తగిన బుద్ధి చెప్తుందని ఏఐటీసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. సింగరేణిలో ముఖ్యమైన సమస్యల మీద ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు అన్ని జనరల్ మేనేజర్ల కార్యాలయాల ముందు 48 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ ముందు కూడా నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించాం. ఈ సందర్భంగా ఈ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింగరేణిలో ముఖ్యంగా రాజకీయ జోక్యం పెరిగిన తర్వాత అవినీతి కూడా పెరిగింది. గత 70-80 సంవత్సరాల నుంచి సింగరేణిలో ఏ ఎగ్జామ్స్ జరిగినా, ఏ రిక్రూట్మెంట్ జరిగినా పారదర్శకంగా జరిగేది. కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వచ్చిన తర్వాత, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి జరిగిన పరీక్షల్లో ఏదో అవినీతి జరుగుతూనే ఉంది. అంటే ఈ రాజకీయ జోక్యం పెరిగిన తర్వాత అవినీతి కేసులన్నీ మాఫీ అవుతున్నాయి. అందుకనే సింగరేణిలో ఉద్యోగం చేసే కార్యకర్తలు, సింగరేణిలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం పోయిందనే భయం లేకుండా ఈ లంచాలకు ఎగబడ్డారు. అదేవిధంగా మెడికల్ బోర్డులో జరిగే దాంట్లో కూడా ఈరోజు రాజకీయ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కూడా పాల్గొంటున్నారు. దానికి కారణం సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం వల్లే. సింగరేణి కార్మికుల గుండె చప్పుడుగా టీబీజీకేఎస్ పనిచేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కార్మికుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతున్నారని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ కాలనీలో ఏరియా ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సురేందర్ రెడ్డి కేంద్ర ఏరియా నాయకుల సమక్షంలో తన జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి షష్ఠి పూర్తి జన్మదిన వేడుకల సందర్భంగా రాజిరెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంకల కుమారస్వామి, రాజనాల రమేష్, పెట్టం లక్ష్మణ్, బ్రాంచ్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, ఫిట్ కార్యదర్శులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, హక్కులు కార్మికులకు వివరించి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనం కలిగే హక్కులు కల్పించారని చెప్పారు. కార్మికులు సింగరేణిలో సమ్మె పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు జాతీయ కార్మిక సంఘాల నుంచి విముక్తి పొంది టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు కుమరయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు తొంగల రమేష్, జగదీశ్వర్ రెడ్డి, ఫిట్ కార్యదర్శులు మహేందర్ రెడ్డి, సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, తిరుపతి, గడ్డం మల్లయ్య, శ్రీరాములు, మెండ వెంకటి, మల్లేశం, వెంకటేశ్వర్లు, వెంబడి తిరుపతి, శ్రీరాములు, పెండ్లి రవీందర్, నీలం సదయ్య, నాయకులు రత్నాకర్ రెడ్డి, గడ్డం మహిపాల్ రెడ్డి, చిలువేరు సదానందం తదితరులు పాల్గొన్నారు. నా తరఫున, ఎస్ఆర్పి కార్మిక వర్గం తరఫున, అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున వారికి శ్రీరాంపూర్ డివిజన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి యొక్క ఈ 38 సంవత్సరాల సింగరేణి ఉద్యోగిగా ఉంటూ ఈ ప్రాంత కార్మికులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అనేక విషయాలపైన వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ అనేక సమస్యలకు కూడా పరిష్కార మార్గం చూపినటువంటి వ్యక్తి. వారు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచనకి అనుకూలంగా సింగరేణి యాజమాన్యం కూడా వారి ఆదేశాలను పాటిస్తూ 61 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ వయసును పెంచడం వలన ఇంకొక సంవత్సరం పాటు ఇక్కడ ఉండేటువంటి కార్మిక వర్గానికి సేవలు అందించేటువంటి అవకాశం దొరికినటువంటిదైతేంది. అలాగే తోటి కార్మికులు కూడా అదే విధంగా ఉన్నటువంటి దాన్ని కూడా తెలియజేస్తూ, ఈరోజు
తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం కార్మికుల యొక్క గుండె చప్పుడుకు స్పందిస్తుంది. కార్మికుల ఆలోచన విధానానికి అనుకూలంగా ఉంటుంది. మా వయసు 60లో ఉండొచ్చు, కానీ 18 సంవత్సరాల పిల్లవాడికి ఉండేటువంటి ఆలోచన ఏంటి, ఆయనకుండే సమస్యలు ఏంటి అనేది ఈరోజు మా నాయకత్వం తెలుసుకుంటుంది. అలాగే 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగికి ఉండేటువంటి ఆలోచన ఏంటి, వారి సమస్యలు ఏంటి తెలుసుకుంటుంది. ఉన్నటువంటి సురేందర్ అన్న కూడా ఈరోజు పిల్లలతో కలిసి ఈరోజు వాట్సాప్ కానీ సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో కూడా అందరితో కలిసి ఉంటూ రోజు రోజుగా ఉండేటువంటి సమస్యలను తెలుసుకుంటూ, ముఖ్యంగా కరోనా సందర్భంలో అయితే ఇతరత్ర కార్మికులకు ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్య వైద్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సేవలు అందించడంలో ముందున్నటువంటి వారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే మంచి సేవలు చేసేటువంటి అవకాశం దొరకాలని ఉంటుంది అని, తప్పకుండా మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, ఎప్పుడు కూడా నాయకత్వం గుర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొకసారి సురేందర్ అన్నకు కార్మిక వర్గం తరఫున, శ్రీరాంపూర్ కార్మిక వర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. సందర్భంగా ఇక్కడ నా సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ఏర్పాటు చేసిన ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయడన్న గారు, మరియు నా సహచర జిఎం కమిటీ సభ్యులు, బ్రాంచ్ కమిటీ సభ్యులు, మరియు పిట్ కార్యదర్శులు, మరియు డివిజన్ కమిటీ సభ్యులు, సహచర ఉద్యోగులు అందరికీ నమస్కారం. మాకు ప్రత్యేకంగా ఈరోజు ఈ వేడుకలకు రాయడన్నతో పాటు వచ్చేసిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కొమరన్న గారు అయితేనేమి, శంకర్ గారు అయితేనేమి, అందరూ నా వేడుకల కొరకు రావడం నిజంగా సంతోషకరమైన విషయం. 21న శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులుగా చేయడం, అందులో రాజుడన్న గారిది, కనకరాజన్న గారిది ప్రధాన పాత్ర చేసిన తర్వాత వారి ఆశలకు అనుగుణంగా వారికి ఎప్పుడు సన్నిహితంగా ఉంటూ కార్మికులకు ఎప్పుడు అందుబాటులో 24 అవర్స్ ఎప్పుడు ఏ పని ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉన్నా అంటే నాకు అధికారులు కూడా పూర్తి సహకరించారు. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఆ రోజు ఉద్యమ సమయంలో ఆదిలాబాద్ నుంచి బయలుదేరే స్టాఫ్ రిపోర్టర్స్ కూడా నేను ఎక్కడున్నాను వచ్చి ఇక్కడ బయట తీసుకునేవారు. సమ్మె చేసినప్పుడైనా కూడా తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ మా దగ్గరికి వచ్చేది. అందుకొరకే అప్పుడప్పుడు గోదావరి నుంచి కూడా రాజుడనను మా దగ్గర జరిగే మీటింగ్లకి మేము ఎక్కువ వరకు ఆహ్వానించే వాళ్ళం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. భారత ప్రధానమంత్రి సమాన్ నిధి యోజన కింద ఒక్కొక్క రైతుకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసేందుకు గాను హాజీపూర్లో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మాధవరపు వెంకటరమణారావు, మండల ఉపాధ్యక్షుడు ఊట్నూరి రాజనర్సు, బూత్ అధ్యక్షుడు హనుమన్ల శ్రీనివాస్, ఊట్నూరి బాపు, హనుమన్ల గౌరయ్య, బత్తిని స్వామి, గుండ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. హాజీపూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న మరి రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లలో సమాన్ నిధి కింద 2,000 రూపాయలు మరి దేశంలోన 9,000 కోట్ల మందికి మరి 2,000 చొప్పున మరి నిన్న వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈరోజు హాజీపూర్ మండల పక్షాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మరి ఈరోజు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మరి అహర్నిశలు పనిచేస్తూ నరేంద్ర మోదీ గారు మరి ప్రజలకు ఏది అవసరమో అది చేసుకుంటూ పాలన కొనసాగుతూ ఉంది.
శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సిసిసిలోని శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శుల ఆధ్వర్యంలో అనాథ వృద్ధుల సమక్షంలో సురేందర్ రెడ్డి తన జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వృద్ధులకు పండ్లు పంచిపెట్టి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అనాథ వృద్ధులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. వీరి మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియాల చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, రాజనాల రమేష్, బ్రాంచ్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు తొంగల రమేష్, గడ్డం మహిపాల్ రెడ్డి, ఫిట్ కార్యదర్శులు ఆర్ మహేందర్ రెడ్డి, సదయ్య, గోపాల్ రెడ్డి, చిలుమూరు రాయమల్లు, వెంబడి తిరుపతి, శ్రీనివాస్, మల్లయ్య, మెండ వెంకటి, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, ప్యాగ మల్లేశం, సమ్మిరెడ్డి, రత్నాకర్ రెడ్డి, కేతిరెడ్డి, భరత్ రెడ్డి, అశోక్ పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి 60వ పుట్టినరోజు సందర్భంగా సాయి వృద్ధాశ్రమంలో శ్రీరాంపూర్ ఏరియా పిడిసేర్లు మరియు ఏరియా నాయకులు, జిఎం కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా తనకి కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధులకు అందరికీ భోజన కార్యక్రమం కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి నాయకుడు మాకు శ్రీరాంపూర్ డివిజన్లో మాతోటి మా మధ్యలో మా అన్నగా ఉండి మాకు కార్మికులకు, ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నందుకు ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేయగానే నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి పనిచేసే ఇట్లాంటి నాయకుడు మాకు ముందు కూడా మరింత ఉన్నతమైన పదవులు ఆశించాలని, మరింత కార్మికులకు కానీ ప్రజలకు కానీ సేవ చేస్తూ తనకి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే తన కోరికలు కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీరాంపూర్ డివిజన్ తెలంగాణ బొగ్గన్ కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు. 60వ పుట్టినరోజును జరుపుకొని శ్రీరాంపూర్ డివిజన్లో ఉండేటువంటి అన్ని మైన్స్ మీద కార్మికులు ఇలా కార్మిక క్షేత్రంలో ఉద్యమ నాయకునిగా, అదేవిధంగా కనీసం 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని శ్రీరాంపూర్ డివిజన్లో ఇటు ప్రజలకు కావచ్చు, అటు కార్మికులకు కావచ్చు ఎల్లవేళలో కృషి చేస్తూ ఆయన సేవలు కార్మికులకు, ఇటు ప్రజలకు, అటు ఎంపీటీసీగా, అదేవిధంగా తెలంగాణ బొగ్గన్ కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి వాళ్ళు ఉండేటువంటి స్వార్థం లేకుండా కార్మికులతోటి రాజకీయ అనుభవంతో ముందుకు తీసుకుపోయేటువంటి సురేందర్ రెడ్డి గారి 60వ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని. అదే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్థానిక శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు నస్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సాయి వృద్ధాశ్రమంలో మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 మందికి మంచి చేసేటువంటి మేలును కావచ్చు, 10 మందికి సాయం చేసేటువంటి గుణం కావచ్చు, అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మరి వారికి ఇట్లాంటి భవిష్యత్తులో 60వ జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆయుర ఆరోగ్యాలుగా, అష్టైశ్వర్యాలుగా ఉండి మరి భవిష్యత్తులో కార్మిక రంగంలో మరి కేతిరెడ్డి సురేందర్ గారు ఉండడం వలన మరి యువ కార్మికులకు కావచ్చు, సీనియర్ కార్మికులకు కావచ్చు, అన్ని రంగాలలో మరి వారి సేవలు ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.